గూడూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. గూడూరుని నెల్లూరులో కలుపుతాను, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని. అది మీకు వినిపిస్తాను. ఇప్పుడే ఈ యొక్క గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు. మీ కోరిక తీరుస్తాను. తప్పకుండా మన ప్రభుత్వం వస్తానే గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది. దాంట్లో అనుమానం అవసరం లేదు. బాలాజీ జిల్లా ఉంటుంది, గూడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది. ఇది చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం ఇచ్చింది. ఎంత రాగాలు తీశాడో చూడండి. ఓట్ల కోసం ఏదో చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఎందుకు పెండింగ్ పడింది అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్. చంద్రబాబు నాయుడికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన గూడూరు డివిజన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళందరినీ తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి గూడూరుని తిరుపతిలోనే ఉంచినట్లుగా తెలుస్తుంది.